శ్రీహ ఓం స్వస్తి శ్రీ గణేశాయ నమః. ఓం మేధ దక్షిణామూర్తయే నమః. ఓం శ్రీ శంకర భగవత్పాదాః విజయంతే. ఓం ఓం సద్గురు అంతర్ముఖానంద వేదవ్యాస భట్టారక జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మణే నమః. బ్రహ్మసూత్ర శంకర భాష్యం ద్వివాద్య అధికరణంలో 8వ భాగంగా చెప్పుకుంటున్నాం. నిన్నటి భాగంలో చెప్పుకున్నది మరొకసారి వివరంగా చెప్పుకున్నాం. ఏ కారణం చేత జీవుణ్ణి దుర్వ్యాయతనంగా గ్రహించకూడదు అన్నారు అని క్వశ్చన్. దానికి సమాధానంగా ఇక్కడ పరమేశ్వరుడు ఒక ఉదాసీనుగా ఉన్నట్లు, జీవుడు కర్మఫలం అనుభవిస్తున్నట్లు చెప్పడం వల్ల కూడా జీవుని గ్రహించకూడదని ఈ సూత్రంలో చెప్తున్నారు అని చెప్పి, ఇంకా అదే కాకుండా ఇక్కడ ఒక స్థితి అని అధనము అని ఒక నిర్దేశించి చెప్తున్నారు. ఒక కర్మఫల భోగం ఉదాసీనుడిగా ఉండటం దాని గురించి చెప్పబడుతున్నాయి కాబట్టి ఇక్కడ స్థితి అధ్యయనాలు బట్టి కూడా ఈశ్వర క్షేత్రజ్ఞులు అని గ్రహించవచ్చు. మనం ఒక ఈశ్వరుడని ఒక వివక్షగా చెప్పినట్లయితే అప్పుడు ప్రకృతుడైన ఈశ్వరుడిని ఒక క్షేత్రజ్ఞుని కంటే కూడా వేరుగా చెప్పడం అలా అని కుదురుతుంది. అలా కాకపోతే ఒక దుర్వ్యాయతనం అనేది ఈశ్వరుడని చెప్పకపోతే ఇక్కడ హఠాత్తుగా ఒక అప్రకృతుడైన ఈశ్వరుని చెప్పినట్లు అవుతుంది కాబట్టి అట్లా అది ఒక అసందర్భంగా ఉంటుంది అని చెప్పారు. ఇక వివరణలో ఇక్కడ ఒక ప్రారంభంలో దుర్వ్యాయతనం అనేది పరమేశ్వరుడే కాబట్టి అక్కడ పరమేశ్వరుని గురించే అని ఇట్లా చెప్తున్నాము అని వాక్యంలో చెప్పడం వల్ల అలా అనుకోవడం ఒక యుక్తంగా ఉంటుంది. అలా కాకుండా జీవుడే అయితే అకస్మాత్తుగా పరమేశ్వరుని చెప్పడం అప్రస్తుత ప్రసంగం అవుతుందని కదా భావం. ఇక్కడ ఈశ్వరుడి కన్నా భిన్నుడుగా ఇక్కడ జీవుని చెప్పడం ఒక ఆకస్మికంగా అవుతుంది కదా. అట్లా ఎందుకు కాదంటే ఎందువల్ల అనగా ఇక్కడ జీవుడు వివక్షితుడు అంటే నిశ్చయించబడినవాడు కాదు కాబట్టి ఒక బుద్ధి మొదలైన ఉపాధుల సంబంధంతో ఒక ప్రతి శరీరంలో ఉన్న క్షేత్రజ్ఞుడు ఒక కర్తగాను భోక్తగాను అందరికీ తెలిసిన వాడే కాబట్టి ఆ క్షేత్రజ్ఞుని గురించి చెప్పడంలో శృతికి ఒక తాత్పర్యం ఏమీ లేదు, ఆ తాత్పర్యం లేదు. ఈశ్వరుడైతే లోక ప్రసిద్ధుడు కాదు అంటే లోకం వల్ల తెలియబడు, మనం లోకం వల్ల తెలియదు కాబట్టి అందుచేత అతని గూర్చి చెప్పాలని శృతికి తాత్పర్యం ఉంటుంది, ఆ వివరంగా చెప్పాలని. అలాంటి ఈశ్వరుని గురించి హఠాత్తుగా చెప్పడం ఒక యుక్తం కాదు కాబట్టి ఒక ప్రకృతుడైన ఈశ్వరుని గురించి చెప్పే సందర్భంలో ఆ ఈశ్వరుడు ఒక శుద్ధ చైతన్య స్వరూపుడని, ఒక సాక్షి మాత్రుడని అలా చెప్పడం కోసం ఒక ప్రసంగ వశం చేత జీవుని గూర్చి కూడా చెప్పి అది అయుక్తం కాదని అలా చెప్పి అలా భావంగా చెప్తారు అని చెప్పారు నిన్న. ఇప్పుడు మనం 8వ భాగంగా చెప్పుకుంటున్నాం కదా. గుహామితి ద్వా సుపర్ణ అనే రుక్కులో ఈశ్వర క్షేత్రజ్ఞులు చెప్పబడుతున్నారు అని గుహాం ప్రతిష్టావాత్మానో హి అనే అధికరణలో కూడా చూపబడింది. పైంగి ఉపనిషత్తు చేసిన వ్యాఖ్యానం ప్రకారం ఈ రుక్కులో చెప్పబడిన వాళ్ళు బుద్ధి క్షేత్రజ్ఞులే అయినా ఈ సూత్రానికి విరోధం ఏదీ లేదు. ఎట్లు ఆకాశానికి ఉపాధులైన ఘటాదులు ఛిద్రాల వలె, ఘటాదుల్లోని ఆకాశాల వలె బుద్ధి మొదలైన ఉపాధుల ఎందు అభిమానం నేననే భావన కలవాడే ప్రతి శరీరంలోనూ గ్రహించబడుచున్న జీవుడైతే ఇక్కడ దుర్వ్యాయతనం కాజాలదని నిషేధించబడుతున్నాడు. ఉపాధులు లేకుండా, ఉపాధ్యాభిమానం లేకుండా సమస్త శరీరాల్లోనూ ఏ ఆత్మ పొందబడుచున్నదో అది పరమాత్మయే. ఘటాది ఛిద్రాలు ఘటాదులైన ఉపాధులు లేకుండా ఉపాధుల నుండి వేరు చేసి చూడబడినప్పుడు ఏ విధంగా మహాకాశమే అవుతాయో అట్లే జీవుడు పరమాత్మ కంటే వేరు అనడం కుదరదు గాన అలాంటి జీవునకు దుర్వ్యాయతనం లేదని నిషేధించడం కుదరదు. అందువల్ల సత్వాద్యుపాధుల అభిమానం ఉన్నవానికే దుర్వ్యాధ్యాయతనం నిషేధించబడుతుంది. అందువల్ల దుర్వాధ్యాయతనం పరబ్రహ్మయే. ఇది ఏం చెప్పాడో మళ్ళీ ఇక్కడ వివరంగా చెప్పుకుందాం. అంటే ద్వా సుపర్ణ అనే రుక్కులో ఈశ్వర క్షేత్రజ్ఞులు చెప్పబడుతున్నారు. అలాగే
పైంగ్లి ఉపనిషత్తు చేసిన వ్యాఖ్యానం ప్రకారం కూడా ఈ రుక్కులో చెప్పబడిన వాళ్ళు బుద్ధి క్షేత్రజ్ఞులే అని. ఈ సూత్రానికి విరోధం ఏదీ లేదు. ఎట్లంటే ఆకాశానికి ఉపాధులైన ఘటాదులు చిత్రాల వలె, అంటే ఘటాదుల్లోని అవకాశాల వలె ఆకాశం అంతా వ్యాపించి ఉంది. అలా వ్యాపించున్నది ఘటం కనిపిస్తే ఘటంలో చిన్నగా కనిపిస్తే అట్లా ఎలాగ ఘటాదుల్లో అవకాశాల వలె బుద్ధి మొదలైన ఉపాధుల యందు అభిమానం నేననే భావన కలవాడే ప్రతి శరీరంలోనూ గ్రహించబడుచున్న ఒక జీవుడైతే ఇక్కడ దువ్యాయతనం కాజాలుడని నిషేధించబడుతున్నాడు. అలా ఉపాధులు లేకుండా ఒక ఉపాధి అభిమానం లేకుండా సమస్తంగాను ఒక శరీరాలన్నిటిలో కూడా ఏ ఆత్మ పొందబడుతుందో అది పరమాత్మయే. అలాగే ఘటాది ఛిద్రాలు ఒక ఘటాదులైన ఉపాధులు లేకుండా, అంటే ఉపాధుల నుండి వేరు చేసి చూడబడినప్పుడు అక్కడ కుండలు ఏమీ లేకుండా ఆకాశం అన్నప్పుడు మొత్తం చెప్పుకుంటాం కదా, అట్లా చూడబడినప్పుడు ఏ విధంగా మహాకాశమే అవుతాయో అట్లే కూడా జీవుడు పరమాత్మ కంటే వేరు అనడం కుదరదు. కానీ అలాంటి జీవునకు ఒక దుబ్బు బాధ్యతనం లేదని నిషేధించడం కూడా కుదరదు. ఎందువల్లంటే అందువల్ల సత్యాది ఉపాధులు అభిమానం ఉన్నవానికే సత్యం, అట్లా మంచి ఒక ప్రవర్తన సత్యం అని అట్లా ఉపాధులు ఉన్న అభిమానం ఉన్నవానికే దుబ్బి బాధ్యతనంతో నిషేధించబడుతుంది. అందువల్ల దుభ్యాయతనం అనేది ఒక అది పరబ్రహ్మయే అని చెప్పారు. ఇంకా దీని గురించి ఇంకా రేపొద్దుట ఇంకా వివరంగా చెప్తారు. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. దుబ్బి బాధ్యతనంలో 8వ భాగం సంపూర్ణం.